హాయ్ వ్యూయర్స్, పూరి టెంపుల్ అండ్ పూరీలో ఏం చూడాలో చెప్పాను కదా. మరి పూరి ట్రిప్ వెళ్ళినప్పుడు పూరికి భువనేశ్వర్ త్రూ వెళ్తాం. సో పూరి టోటల్ ట్రిప్లో మేము చూసినవి చెప్తా. మీరు వెళ్ళాలనుకుంటే ఈ డీటెయిల్స్ కాస్త హెల్ప్ అవుతాయి అనుకుంటా. పూరి వెళ్ళేప్పుడే భువనేశ్వర్ టు పూరి దారిలో పూరికి దగ్గరగా సాక్షి గోపాల్ టెంపుల్ వస్తుంది. ఇక్కడ కృష్ణుడు ఒక భక్తుడికి సాక్ష్యం చెప్పటానికి వచ్చి ఇక్కడే ఉన్నారు. ఇక్కడ సాక్షి గోపాలుడు అలానే చూస్తూ ఉండాలనిపించేలా ఉంటారు. టెంపుల్లో అయినా దేవతామూర్తుల ఫొటోస్ తీయటం కరెక్ట్ కాదు, కానీ బయట టెంపుల్ ఆవరణలో క్యాంపస్లో ఫొటోస్ తీసుకొని మెమొరీగా ఉంచుకోవచ్చు. సాక్షి గోపాల్ టెంపుల్ తర్వాత మేము చూసింది బటమంగళాదేవి అమ్మవారి టెంపుల్. అక్కడ అమ్మవారు చాలా అద్భుతంగా దర్శనమిస్తారు. పూరి నుండి వచ్చేప్పుడు రామచండి బీచ్, రామచండి టెంపుల్ విజిట్, తర్వాత కోనార్క్ సన్ టెంపుల్. ఈ కోనార్క్ టెంపుల్ అంతా ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. సన్ టెంపుల్, కానీ ఇక్కడ దేవుడు గుడిలో ఉండక జస్ట్ మనం టెంపుల్ బయట ఆర్కిటెక్చర్ మాత్రమే అండ్ కాలంని తెలిపే ఒక వీల్ని చూడొచ్చు. తర్వాత భువనేశ్వర్లో లింగరాజ్ టెంపుల్. ఇది చాలా పెద్ద గుడి, పెద్ద ఎత్తైన గోపురం ఉంటుంది. ఇక్కడ శివుడు చాలా అద్భుతంగా దర్శనమిస్తారు. తర్వాత చిలికా లేక్, ఇక్కడికి రకరకాల బర్డ్స్ సీజన్స్లో వస్తాయి. బోటింగ్ ఉంటుంది. బోట్లో కాళీజా టెంపుల్కి వెళ్ళాలి. ఈ టెంపుల్ ఐలాండ్లో ఉంటుంది, సో బోట్లోనే వెళ్ళాలి. పూరి ట్రిప్లో మొత్తంగా తప్పకుండా మిస్ కాకుండా ఇంపార్టెంట్ దర్శించుకోవాల్సిన స్థలం జాజ్పూర్ గిరిజాదేవి శక్తిపీఠం. ఇది అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. ఇక్కడ అమ్మవారు మహిషాసుర మర్దినిలా ఉంటారు. ఇక్కడ సతీదేవి నావల్ పాట్ పడింది. అమ్మవారు మన రజోగుణంని పోగొడుతుంది అని నమ్ముతారు. ఈ ప్లేస్ వైతరణి నదీ తీరంలో ఉంది. దీన్నే నాభిగయ అంటారు. ఇక్కడ ఈ టెంపుల్ పరిసరంలో ఒక బావిలా ఉండే దగ్గర పితృపూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. భువనేశ్వర్లో కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చాలా పాతవి. ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. ఎక్కువగా శివుడు, అమ్మవారికి సంబంధించినవి, జగన్నాథుడికి సంబంధించిన టెంపుల్స్ ఉన్నాయి, చూడొచ్చు. నెక్స్ట్ మేము వెళ్ళింది ఇస్కాన్ టెంపుల్. ఆ ఇస్కాన్ టెంపుల్లో ఆ రోజు న్యూ ఇయర్ కాబట్టి చాలా జనాలు, రాధాకృష్ణుడు, జగన్నాథుడు, గౌరనితాయిలు అలంకారం చాలా అద్భుతంగా ఉంది. భువనేశ్వర్లో స్టేట్ ట్రైబల్ మ్యూజియం చూసాము. ఇది చాలా బాగుంది. ఇది మన హైదరాబాద్లో ఉన్న శిల్పారామం లాగా ఉంది. ఇక్కడ హ్యాండీక్రాఫ్ట్స్, పాత ఇళ్ళు, డిఫరెంట్ మోడల్స్, తర్వాత వాళ్ళ ఒరిస్సాకి సంబంధించిన రాజుల యొక్క ఆయుధాలు అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ ట్రిప్లో మేము ధౌలగిరి హిల్స్, బుద్ధుడికి సంబంధించిన స్థలాన్ని కూడా దర్శించాము. చివరగా మేము వెళ్ళింది మేఫేర్ హోటల్. ఇది చాలా పెద్ద హోటల్. ఇక్కడ డిఫరెంట్గా రెస్టారెంట్స్ అండ్ గెస్ట్ హౌస్లు ఉన్నాయి. హోటల్లో యాంబియన్స్ అయితే చాలా అమేజింగ్గా ఉంది. చాలా ఫోటోషూట్ చేసుకోవచ్చు. ఇక ఫుడ్ వెరైటీస్ అండ్ టేస్ట్ అయితే చెప్పలేము, చాలా సూపర్. సో ఇది మా ఫుల్ పూరి ట్రిప్. థ్యాంక్ యూ. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.